హాయ్ ఫ్రెండ్స్, ఇంక ఇది డే 2 అనమాట. మేమైతే ఇంకా బయట ఇలా టీ తాగేసాము హోటల్ ముందట. ఇంక ఇలా బ్రేక్ఫాస్ట్ అయితే ఆర్డర్ చేసుకున్నాము దోశ. ఏమంత అయితే నచ్చలేదు. ఇంకా అక్కడే మేము తిన్నాం కదా నైట్, అదే బాగుంది దీనికన్నా. ఇంక ఇక్కడ మేమైతే అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ చేశాను కదా, ఈ అవుట్ఫిట్ తీసేసుకున్నాం అనమాట ముగ్గురం. ఇంక ఇక్కడ పంచవటికి అయితే వెళ్ళిపోయాము. చాలా బాగుంది పంచవటి అయితే. నేనైతే ఫస్ట్ టైం కదా ఇవన్నీ చూడడం. చాలా ఎగ్జైటింగ్గా, చాలా మంచిగా చూశాను. దర్శనం కూడా చాలా బాగా అయింది. చాలా పెద్దగా ఉందన్నమాట వాటర్ది అదంతా. ఇంకా ఎంత రష్ ఉన్నారంటే అసలు చెప్పొద్దు. చాలా అంటే చాలా రష్ ఉన్నారు. ఎండ ఇంకా రష్ చాలా ఉన్నారు ఇక్కడ. అసలు చాలా బాగుంది. ఇంకా నేనైతే మొత్తం ఇంకా ఇలా చూస్తూనే ఉండాలనిపించేసింది. చాలా బాగుంది పంచవటి మాత్రం. ఇంక ఇక్కడ 3 నదులు కలుస్తాయంట కదా వాటర్. ఇంకా అవైతే తీసుకొని మంచిగా చల్లుకొని ఇంక ఇలా వాటర్ దగ్గరికి అయితే వెళ్ళిపోయాము. చాలా బాగుంది ఇది పంచవటి. అసలు జనం అయితే చెప్పొద్దు, ఇంత చాలా ఉన్నారంటే చాలా ఉన్నారు. ఇంకా అందులో ఎండ ఉంది కదా, ఇంకా నేనైతే ఇలా వాటర్లో కాలు పెట్టి ఆడేసుకున్నాను. 3 నదులు అనమాట ఇవి. చూడండి ఎంత బాగుందో. నాకైతే అసలు రావాలనిపించలేదు, కానీ ఇంకా వెళ్ళాలి కదా, తప్పదు కదా. మంచిగా దర్శనం చేసుకొని ఇంకా వెళ్ళిపోయినాక ఇంకా మేము మధ్యలో ఆగేసాము త్రయంబకేశ్వర రోడ్లో. ఇంక ఇక్కడ లంచ్ అని చెప్పేసి ఆగేసాము. బట్ మాకు ఏమంతా నచ్చలేదు. బటర్ నాన్ అవన్నీ తిన్నాము కానీ అస్సలు నచ్చలేదు. రైస్ అయితే చాలా దొడ్డుగా ఉంది. ఇంకా లాస్ట్కి చాలా హాట్గా ఉందని చెప్పేసి ఒక ఐస్ క్రీమ్ తినేసాము. ఇంకా త్రయంబకేశ్వరి వెళ్ళిపోయే దారిలో చూడండి పైన గుట్ట ఎలా ఉందో, శివలింగం లాగా ఉంది కదా, అదైతే నాకు అనిపించేసింది. త్రయంబకేశ్వరి జ్యోతిర్లింగంలో ఇది 7th ప్లేస్ అంట ఇక్కడ. సో ఇది నిజమైన జ్యోతిర్లింగం కాబట్టి మనం పక్క దర్శనం చేసుకొని రావాలి కదా. అసలు ఇది దర్శనం దొరికితేనే చాలా పుణ్యం కదా మనకి. ఇంకా మేమైతే త్రయంబకేశ్వరం కూడా వెళ్ళామన్నమాట. అసలు చాలా బాగుంది. అక్కడ నుంచి స్టార్ట్ పెడితే గుడి వరకు కూడా మొత్తం కొండలే అనమాట. ఇంకా అది ఇంకైతే ఎంట్రన్స్ అయితే వచ్చేసాము. త్రయంబకేశ్వరి వచ్చేసిన తర్వాత ఇంకా మంచిగా గుడికి అయితే వెళ్ళిపోయాము. త్రయంబకేశ్వరి గుడి కూడా ఎంత బాగుందో. అసలు బయట అంతా ఎండ ఉంది కదా, లోపలికి వెళ్ళేసరికి అసలు మొత్తం చల్లగా ఉంది అనమాట. ఇంకా మేమైతే కార్ తీసుకొని వెళ్ళామన్నమాట. మొత్తం మార్నింగ్ వెళ్తే మాకు వచ్చేసరికి 7 నైట్ అయిపోయింది. డిన్నర్ టైం వరకు వచ్చేసాము. ఇంకా మేమైతే త్రయంబకేశ్వరి కూడా వెళ్ళిపోతున్నాము. అసలు దర్శనం దొరుకుద్దో లేదో తెలియదు. చాలా లైన్ ఉంటుందంట దర్శనంకి, ఒక్కొక్కరికి 4 hours 2 hours. ఇంకా చూసేయండి టెంపుల్ అయితే వచ్చేసాము. చూడాలి. ఇంకా తర్వాత హార్స్ రైడ్ అయితే చేసేసుకున్నాము మేము షిరిడీలోనే. లాస్ట్ డిన్నర్కి పావ్ బజ్జీ తిన్నాం. ఇంతే డే 2 బ్లాగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.